అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మీ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ చాక్లెట్ స్పంజ్ కేక్. ఇది ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఎగ్ లేకుండా అలాగే ఓవెన్ లేకుండా ఈ కేక్ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఎగ్లెస్ స్పంజ్ కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? మనం కేక్ ఎందులోనైతే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్రను తీసుకొని దానికి ఆయిల్ని రాసుకొని ఒక బటర్ పేపర్ని ఇలా పెట్టుకోవాలి. ఒకవేళ మీ వద్ద బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ని రాసి తర్వాత పొడిపిండిని మొత్తాన్ని ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్గా ఈ పాత్రలోనే బేక్ చేసుకుంటున్నాను. మీరైతే ఒక కుక్కర్ని తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని దానిపైన ఒక స్టాండ్ని పెట్టుకోండి. ఇలాంటి ఒక టిఫిన్ బాక్స్ను తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని చల్లుకోవాలి. తర్వాత తయారు చేసుకున్న బ్యాటర్ని ఇందులో పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. విజిల్ని తీసేసి 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ ఆయిల్ని వేసుకోవాలి. మీరు వాడుకునే ఆయిల్ ఏదైనా తీసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో 2 కప్పుల షుగర్ పౌడర్ని వేసుకోవాలి. షుగర్ని మిక్సీ పట్టుకొని షుగర్ పౌడర్ని తయారు చేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక విస్కర్ని తీసుకొని కలుపుకొని 1 కప్పు పెరుగును పోసుకొని అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో ఒక స్టెయినర్ని పెట్టుకొని అందులో కోకో పౌడర్ని 1 కప్పు, మైదా 2 కప్పులు వేసుకోవాలి. టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే కొంచెం ఉప్పును వేసుకొని అన్నిటినీ జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత ఒక స్పాచులాతో మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ని అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ బ్యాటర్ అనేది చాలా టైట్గా అనిపిస్తే అందులో కొన్ని పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలు మరీ ఎక్కువగా పోసుకోకుండా చూసుకొని పోసుకోండి. ఈ విధంగా పాలు పోసుకొని కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పలుచగా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్లు చూసుకోండి. తయారు చేసుకున్న బ్యాటర్ని మనం ఆయిల్ పెట్టి తయారు చేసుకున్న పాత్రలో పోసుకోవాలి. ఈ బ్యాటర్ని సగం వరకే పోసుకోవాలి. ఎందుకంటే కేక్ అనేది పొంగుతుంది కాబట్టి సగం వరకే పోసుకోండి. మీరు తీసుకునే ఏ పాత్రలోనికైనా సగం వరకే వచ్చే విధంగా పాత్రను తీసుకోండి. వేసుకున్న తర్వాత స్పాచులాతో అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఈ పాత్రకు ఆవిరి పోవడానికి హోల్ ఉంది కదా, పిండితో మూసేయాలి. సిమ్లో 30 నుంచి 40 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్య ఒకసారి చూసుకోవాలి. నాకు 20 నిమిషాల్లో కేక్ ఈ విధంగా పొంగింది చూడండి. ఒక టూత్పిక్ని తీసుకొని కుచ్చుకొని చూసుకోవాలి. టూత్పిక్ని పెట్టుకొని చూసుకుంటే కింద కొంచెం తడిగానే ఉంది. టూత్పిక్ ఈ విధంగా అంటుకుంది. మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకున్నాను. మళ్ళీ అదే విధంగా టూత్పిక్ని తీసుకొని చూడండి. ఏమీ అంటుకోకుండా మంచిగా వస్తే కేక్ అనేది బేక్ అయినట్లే. ఈ విధంగా చూసుకుంటూ బేక్ చేసుకోండి. ఎక్కువగా ఉడికించుకుంటే కేక్ అనేది మాడిపోతుంది. అందుకే మధ్య మధ్యన చూసుకుంటూ కేక్ను బేక్ చేసుకోండి. ఇప్పుడు కిందికి దించి చల్లారనివ్వాలి. కేక్ చల్లారేలోపు డెకరేషన్ కోసం క్రీమ్ను తయారు చేసుకుందాం. సగం కప్పు కోకో పౌడరు, సగం కప్పు షుగర్ పౌడర్ను, సగం కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్ని వేసుకొని విస్కర్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. పాలు ఎక్కువగా పోసుకుంటే బ్యాటర్ అనేది పలచగా అయ్యి క్రీమ్ అనేది ఫామ్ అవ్వదు.
అందుకని బ్యాటర్ అనేది మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి. బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండర్తో హైయెస్ట్ స్పీడ్తో బ్లెండ్ చేసుకోవాలి. అలా అయితేనే క్రీమ్ ఫామ్ అవుతుంది. క్రీమ్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ చల్లారిన తర్వాత ఒక నైఫ్తో సైడ్లు ఈ విధంగా అనుకోవాలి. పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా తిరగేయాలి. తిరిగేసిన తర్వాత బటర్ పేపర్ని తీసేయాలి. ఇప్పుడు క్రీమ్తో డెకరేట్ చేసుకుందాం. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఇలాంటి చిన్న జేమ్స్ టైపువి ఉంటే నేను వాటితో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఇవి కాకుండా మీ దగ్గర ఉన్న వాటితో డెకరేట్ చేసుకోండి. లేకపోతే డ్రై ఫ్రూట్స్ తోటనైనా డెకరేట్ చేసుకోవచ్చు. అంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా కేక్ను తయారు చేసుకొని న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోండి. న్యూ ఇయరే కాదండి, మీకు స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు లేదంటే ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంతేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.